శ్రీదేవి భాగవతం ద్వితీయ స్కందం వ్యాసమహర్షి జన్మ వృత్తాంతం. శౌనకాది మునులు వ్యాసమహర్షి జన్మ వృత్తాంతమును జనమేజయ మహారాజును దేవీ భాగవతమును వివరించిన సందర్భమును సంగ్రహముగానైనను చెప్పుమని సూత మహర్షిని కోరిరి. అప్పుడు అతడు ఇట్లు చెప్పనారంభించెను. ఉపరిచర మహారాజు వీర్యమును ధరించుట వలన ఒక మత్స్య రూపమును నన్ను అద్రికయనమనెను. ఒక బాలికను తన గర్భమున ధరించెను. జాలరులు చేప రూపమును నన్ను అద్రికను పట్టుకొనిరి. ఆ చేపను తినగోరి కోసిరి. దాని గర్భమున బాలికను చూచి రాజునకిచ్చిరి. రాజు బాలుని తాను తీసుకొని బాలికను జాలరకిచ్చెను. ఆ జాలరి దాస్యరాజు బాలిక మత్స్యగంధ సత్యవతి అను పేరు పిలువబడుచుండెను. ఆ బాలిక పెరిగి యువతి అయ్యెను. యాత్రికులు యమునా నదిని దాటుటకు పడవను నడుపటలో తండ్రికి సహాయపడుచుండెను. ఒకనాడు పరాశరుడను ముని పడవనెక్కి యమునను దాటుటకు ఆమె సౌందర్యమునకు వశపరుడయ్యను. మత్స్యగంధ ప్రార్థనననుసరించి తన తప ప్రభావమున చీకట్లు గలుగునట్లును ఆమె కన్యత్వము భంగపడకుండునట్లును చేసెను. ఆమె తోడి పొందును. ఆ ముహూర్త బలము ననుసరించి సద్యో యవనుడగు పుత్రుడు కలిగెను. చీకటిలో ద్వీపమున జనించుటచే అతడు కృష్ణాద్వైపాయనుడను పేరొందెను. అతడు వ్యాసమహర్షి. అతడును తలచినప్పుడు వత్తునని తల్లి అనుమతినంది తపమాచరింపబోయెను. పరాశరుడు తన దారిన పోయెను. శంతను మహారాజు ఆమెను చూచి మోహపరవశుడై ఆమెను వివాహమాడగోరెను. ఆమె సంతానము రాజు అయినచో తన కుమార్తెనిత్తునని దాసరాజు పలికెను. శంతనుని పుత్రుడు భీష్ముడి విషయము నెరగి తాను వివాహము చేసుకొనుననియు రాజ్యము కూడా నక్కరలేదనియు వాగ్దాన మొన్నర్చి తన తండ్రి వివాహమును సత్యవతితో చేయించెను. శంతనుడామెయందు చిత్రాంగదుడు విచిత్ర వీర్యుడు అను పుత్రులను కనెను. శంతనుని తరువాత చిత్రాంగదుడు రాజై గంధర్వునితో యుద్ధము చేసి మరణించెను. విచిత్ర వీర్యుడును ఇద్దరు రాజకుమారికలను వివాహమాడి మితిమీరిన సుఖాభిలాషలచే మరణించెను. సత్యవతి భీష్ముల ప్రార్థనల వలన వ్యాసమహర్షి విచిత్ర వీర్యుని భార్యలయందు ధృతరాష్ట్రుని పాండురాజును ప్రసాదించెను. ధృతరాష్ట్రునకు దుర్యోధనులు 9 పుత్రులు కలిగిరి. పాండురాజునకు ధర్మరాజు మున్నగు పుత్రులందుగురు కుంతి మాతృదులయందు కలిగిరి. ధార్తరాష్ట్రులకు పాండవులకు రాజ్యము విషయమున వివాదము కలిగినది. ఫలితముగా మహాభారత యుద్ధము జరిగినది. దుర్యోధనాదులు అందరూ మరణించిరి. పాండవులు రాజ్యమునందిరి. వ్యాసమహర్షి మృతవీరులను చూపుట. మహాభారత యుద్ధమున మరణించిన వీరులను వ్యాసమహర్షి దేవి అనుగ్రహము చేత ధృతరాష్ట్రుడు మున్నగు వారికి చూపెను. విదురుడు ప్రాణములు విడిచిపెట్టిన తరువాత ధర్మరాజు అతని శరీరమును దహనము చేయబోచుండగా ఆకాశవాణి విదురుడు మహావైరాగ్యము గలవాడు కనుక అతని శరీరమును దహనము చేయనవసరం లేదని పలికెను. అంతటా పాండవులు గంగానదిలో స్నానం చేసి ధృతరాష్ట్రునకు
విదురుని నిర్యాణమును తెలిపిరి. తర్వాత పాండవుల వద్దకు వ్యాస మహర్షి నారద మహర్షి అని వచ్చిరి. ఇతర మునులు కూడా ధర్మరాజును చూచుటకు వచ్చిరి. అప్పుడు కుంతీదేవి నా కుమారుడైన కర్ణుని వెంటనే విడిచిపెట్టి తిని యుద్ధరంగంలో మరణించిన ఆ కర్ణుని చూడవలయునని నా మనస్సు తహతహలాడుచున్నది. తపోధనుడవగు మహానుభావ, నా ఈ కోరికను తీర్చమని వ్యాసమహర్షిని ప్రార్థించినది. గాంధారి తన కుమారుని దుర్యోధనుని చూపుమన్నది. సుభద్ర తన పుత్రుడగు అభిమన్యుని చూపుమన్నది. ఇట్లు పలువురు పలు విధములుగా మరణించిన వారిని చూపుమనిరి. వ్యాసమహర్షి దేవిని ప్రార్థించెను. సంధ్యా సమయమున ధర్మరాజు మొదలగు వారిని గంగ వద్దకు పిలిచి గంగాజలములో స్నానము చేసి పరదేవతను స్తుతించెను. మణిద్వీపమున నివసించునట్టి పరబ్రహ్మ స్వరూపము, సగుణ నిర్గుణ రూపము గల ఓ దేవి, బ్రహ్మ విష్ణు మహేశ్వరుడు ఇతర దేవతలు నీ మహిమ నెరుగరు. నీకు నమస్కరించుచున్నాను. ఈ జనులు చనిపోయిన వారిని చూపమని నన్ను కోరుచున్నారు. నాకు అట్టి సమర్థత లేదు తల్లి. నీవే వీరికి చూపించగలదానవు అని ప్రార్థింపగానే భువనేశ్వరీదేవి యుద్ధములో చనిపోయిన వారిని అందరినీ చూపించెను. కుంతి, గాంధారి, సుభద్ర మొదలగు వారు మరలా కనిపించిన తమ తమ బంధువులను చూచి ఆనందించిరి. వ్యాసమహర్షి మరలా వారిని స్వస్థానములకు పంపెను. ఆ దృశ్యము ఇంద్రజాలము వలె అందరకు ఆశ్చర్యము కలిగించినది. అర్జునుని పుత్రుడు అభిమన్యుడు, వాని పుత్రుడు పరీక్షిత్తు ముని శాపమున సర్పదష్టుడై మరణించెను. వాని కుమారుడు జనమేజయుడు. అతడు తన తండ్రి పాపమునకు మరణించిన విధానమును తెలుసుకొని సర్పములపై కోపించి సర్పయాగము చేసెను. ఆస్తికుడను మునికిచ్చిన మాట చే సర్పయాగమును విరమించెను. అతడు మనశ్శాంతికై వేదవ్యాస మహర్షిని తత్వోపదేశము చేయమని కోరెను. వ్యాస మహర్షియు జనమేజయును రాజునకు దేవీ భాగవతమును వినిపించెను. ఆ సందర్భంగా బ్రహ్మ నారదుల సంవాదమును, శ్రీ నారాయణ నారద మహర్షుల సంవాదమును, స్పష్టమైన శ్రీదేవి మహిమను వివరించెను.